బాబీ, ఆ, నిన్నొకటి అడగాలా? ఆ, అడుగు నాన్న. ఏం లేదు బాబీ, సడన్ గా నాకేమన్నా అయిందనుకో ఏం చేస్తావు? అమ్మో, నేనైతే పిచ్చోని అయిపోతా. అంటే నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవా? ఏమో, పిచ్చుడు ఏమని చేయొచ్చు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా, పని చేసి చేసి నేను పని మనిషిలాగా తయారైన తెలుసా. అందుకే నాకు కూడా శాలరీ కావాలి. అవునా? అవును, ఇప్పటి నుంచి. తీసుకో అయితే, శాలరీ తీసుకో, ఏముంది దాంట్లో. నిజంగానా రజని? శాలరీ తీసుకోనా? తీసుకో, ఎంత కావాలంటే అంత తీసుకో. ఓకే, థ్యాంక్ యూ. కాకపోతే ఒక కండిషన్. ఏంటి? పని నచ్చకపోతే పని మనిషి మారుస్తుంది చూసావా, మ్, అట్లా నిన్ను కూడా మారుస్తా నచ్చకపోతే. వద్దులే, నాకు శాలరీ ఏమి వద్దు. ఎక్కడికి? మహిళలకు కూడా సమాన హక్కులు కల్పించాలని పోరాటం చేయడానికి వెళ్తున్నా. బీరువాలో యాక్షన్ ఉన్నాయి నీకు? 4, నాకు 1, నీకు చెప్పుల జట్లు ఎన్ని ఉన్నాయి? 8, నాకు ఎన్ని ఉన్నాయి? 2, నీకు వస్తువులు ఎన్ని ఉన్నాయి? పోనీ నాకు? గొలుసు, బ్రేస్లెట్, ఉంగరం. నేను ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తే ఎప్పుడు రావాలి? వెంటనే వచ్చేయాలి. మరి నువ్వు పుట్టింటికి వెళ్తే? నాకు కుదిరినప్పుడు వస్తాను. సమాన హక్కులు అంటున్నావు. సమాన హక్కుల కోసం పోరాడుతుంది మేమే, మీరు కాదు. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం గిరి. సారీ పల్లవి, మా ఇంట్లో మా వాళ్ళు ఒప్పుకోరు. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు చెప్పు, వాళ్ళని నేను ఒప్పిస్తా. మా వైఫ్ ఇంక 2 పిల్లలు. మా వైఫ్ ఇంక 2 పిల్లలు.